నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. డిగ్రీ పీజీ చేస్తాం, ఆ తర్వాత కొందరు విద్యార్థులు ఖాళీగా ఉండలేక ఎంఫిల్ పిహెచ్డీలు చేస్తారు. కానీ ఇప్పుడు ఎంఫిల్ చేయాలంటే విద్యార్థులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదంటూ సంచలన ప్రకటన చేసింది. విద్యార్థులు ఈ ఎంఫిల్లో చేరవద్దంటూ సూచనలు చేసింది. అంతేకాకుండా 2023-24 విద్యా సంవత్సరంలో అసలు ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది యూజీసీ. ఇటీవల దేశంలోని కొన్ని వర్సిటీలు ఎంఫిల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లుగా యూజీసీ దృష్టికి వచ్చింది. దీంతో అసలు ఎంఫిల్కు డిగ్రీ గుర్తింపు లేదన్న అసలు నిజాన్ని యూజీసీ బయటపెట్టింది. రెండు 2023లో విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక గత 5 ఏళ్లలో ఎంఫిల్ ప్రోగ్రాంల కోసం -21.1%. ఇది 2016-17లో 43,247 నుంచి 2020-21లో 16,744కు పడిపోయింది. దాదాపుగా 61.3% డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఎంఫిల్ సర్టిఫికేట్ ప్రోగ్రాంలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎన్రోల్మెంట్లో భాగంగా క్షీణించాయన్నది రిపోర్టు సారాంశం. తమిళనాడులోని విద్యాలయాలు 2022-23 విద్యా సంవత్సరంలో ఎంఫిల్ను నడిపించడంలో పట్టుదలతో ఉన్నాయంటూ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి నిర్దిష్ట ఆదేశాలు లేనందున 2023-24 విద్యా సంవత్సరానికి ప్రోగ్రాంను పొడిగించకూడదంటూ నిర్ణయించాయి. యూజీసీ రెగ్యులేషన్ నంబర్ 14 ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఏవీ కూడా ఎంఫిల్ను అందించకూడదంటూ అధికారికంగా యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదన్న సంచలన ప్రకటనపై హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల మనోగతంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. పీజీ తర్వాత చేసే ఎంఫిల్ కోర్సు పైన ప్రభుత్వం అయితే వేటు వేసిందని చెప్పుకోవాలి. ఇకపై ఈ కోర్సు రద్దు చేస్తున్నాము, అసలు ఈ కోర్సు అనేది ఉండదు అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థులు అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, పీజీ తర్వాతనైతే ఎంఫిల్ కోర్సు అనేది చేయకూడదు, అది చేసినా కానీ వాల్యూ అనేది ఉండదు దానికి అని అంటున్నారు. అసలు ఎంఫిల్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు పీజీ తర్వాత ఒక వెసులుబాటుతో పాటు దాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎంఫిల్ అనే కాదు, అన్ని ఫెలోషిప్లు తీసేస్తున్నది. ఇప్పుడు వాళ్ళు విద్యా వ్యవస్థనే విద్యను మొత్తం కాషాయీకరణ చేస్తున్న క్రమంలో ఎంఫిల్ దేనికి అవసరమని ఏదో వంక పెట్టి తీసేస్తున్నారు. యాక్చువల్గా పీజీ అయిపోయిన తర్వాత ఎంఫిల్ అనేటువంటిది ఒక వెసులుబాటుతో పాటు అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సు, దానికి కూడా సొసైటీలో వాల్యూ ఉంది. అది ప్రభుత్వాల చేతిలోనే ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ఉండాలన్నా వద్దా, ఉండొద్దు అనే డిమాండ్ తోని ఉన్న ఒక ప్రోగ్రెసివ్ సిలబస్ మొత్తం చేంజ్ చేస్తున్నప్పుడు ఇదో పెద్ద లెక్క కాదు వాళ్ళకు. ఎందుకంటే 2014 నుంచి బీసీలకు ఎస్సీలకు ఫెలోషిప్ మొత్తం కొలాబ్ చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఎంఫిల్ కోర్సు అవసరం లేదు, దీనివల్ల ప్రయోజనం లేదు. అవునండి, నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుతూ ఒకవేళ పీజీ చదివిన తర్వాత నేను పిహెచ్డీ కొట్టుకోవడానికి కొంత టైం వెసులుబాటు కావాల్సిన సందర్భంలో నేను ఎంఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి,
ఒక ఐడియా షేర్ కావాలి, కొంత విస్తృతపరచుకోవాలి. విషయ పరిజ్ఞానం అనేది ఒక ప్రత్యేకమైన అవగాహనతో ఎంఫిల్ అనేది ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వీళ్లకు మత సిద్ధాంతాల పేరు మీద రాజకీయాలు కావాలి. ఇప్పుడు మతం వ్యక్తిగత విశ్వాసము, ఈ దేశం సెక్యులర్ కంట్రీ. కానీ వీళ్ళకేం కావాలి? ఒక ఐడియాలజీ, మెజారిటీ ప్రజల ఐడియాలజీ ద్వారా రాజకీయ అస్తిత్వం మీద వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థలో ఇన్ని లొసుకులు ఉండొద్దు, విద్యా వ్యవస్థ మతాంతీకరణ కావాలి, సెక్యులర్ గా ఉండొద్దు, ఎంఫిల్ అనే కోర్సు అవసరం ఉండొద్దు, ఫెలోషిప్లు ఉండొద్దు, మళ్ళా మనుధర్మాన్ని తీసుకొచ్చి 4 వర్ణాలుగా ఉంటూ ఇవి ఉన్నత వర్గం వల్లే ఈ సమాజాన్ని రూల్ చేయాలనే ఒక తప్పుడు అభిప్రాయాలతోని విద్యను మొత్తం కాషాయీకరణ చేస్తున్న క్రమంలో ఈ ఎంఫిల్ కోర్సు కూడా అందులో భాగంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పారజ్ఞానం ఒకటి మెటీరియలిస్టిక్, ఒకటి స్పిరిచువల్ డెమోక్రటిక్ అని చెప్తారు. ఈ దేశానికి స్పిరిచువల్ ఏం అవసరం ఉంటుంది? వ్యక్తిగత విశ్వాసంలో స్పిరిచువల్ ఉపయోగిస్తాం. ఒక మెటీరియలిస్టిక్ అనేది ఒక ప్రోగ్రెసివ్ సిస్టమ్ గా చూస్తాం. కానీ వీళ్ళు ప్రోగ్రెసివ్ కాకుండా ఒక మత ఆధిపత్య సంస్కృతి పేరు మీద రాజకీయాలు చేస్తూ ప్రజల్ని సెంటిమెంట్ల ద్వారా దుర్మార్గ పాలన సాగిస్తున్న కాలం 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ నడిచే దాంట్లో ఎంఫిల్ ఈ యొక్క సిలబస్ చేంజీకరణ కూడా అందులో భాగమే అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా మేము తెలియపరుస్తా ఉన్నాం. చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? గతంలో చదివిన విద్యార్థుల పరిస్థితి ఏమంటారు? డాక్టరల్ ఫిలాసఫీ పిహెచ్డి స్టూడెంట్స్ కి ముందుగా 2 years కోర్సు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని ఉంటుంది. దీంట్లో రీసెర్చ్ ఎలా చేయాలి, పేపర్ రైటింగ్ ఎలా ఉండాలి, రీసెర్చ్ జర్నల్ ఎలా పబ్లిష్ చేయాలి, పేపర్ ఎలా పబ్లిష్ చేయాలి, అట్లాగే ఒక ఇష్యూ మీద పరిశోధన ఎలా చేయాలనే దానికి ఒక ప్రాక్టీస్ గా 2 years కోర్సు ఉంటుంది మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. దీన్ని అవసరం లేదు, దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రతిపాదనలు చేసింది. అన్ని యూనివర్సిటీలు దాదాపుగా రద్దు చేసింది. అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆ కోర్సు పట్ల పిహెచ్డి చేసే విద్యార్థులకి ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ముందు ఒక అనుభవం వస్తే, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే క్వాలిటీ థీసిస్ రావడానికి అవకాశం ఉంటుంది, క్వాలిటీ పిహెచ్డి వస్తుందని చెప్పేసి విద్యార్థులందరూ భావిస్తా ఉన్నారు. ఈరోజు యూజీసీ ఎంఫిల్ కోర్సుని రద్దు చేస్తున్నాము. ఈ రద్దు చేసిన కోర్సు సందర్భంగా ఆయా కాలేజీలు ఎంఫిల్ కోర్సుని ఆఫర్ చేస్తా ఉన్నాయి. మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చింది. యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ని స్వాగతిస్తూనే మీరు కోర్సులు జాయిన్ కావద్దు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. కానీ మేమేం అడుగుతా ఉన్నామంటే యూజీసీని గానీ దాన్ని నియంత్రిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ గానీ మీరు ఎంఫిల్ కోర్సుని పునరుద్ధరించండి, అన్ని యూనివర్సిటీలలో ఎంఫిల్ కోర్సుని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. తద్వారా పిహెచ్డి చేసే విద్యార్థులు ఒక క్వాలిటీ రీసెర్చ్ చేయడానికి ఒక బేస్ ఏర్పడుతుంది. అప్పటికే థీసిస్ మీద అనుభవం రావడం, పరిశోధన చేసే పద్ధతులు నేర్చుకోవడం, రీసెర్చ్ మెథడ్స్ ని తెలుసుకోవడము, అట్లాగే రిఫరెన్స్ ని తెలుసుకోవడము, ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్ పబ్లికేషన్ చేయడం అనే ఒక ప్రాసెస్ అలవాటు అవుతుంది. అప్పుడు పిహెచ్డి థీసిస్ అనేది చాలా క్వాలిటీగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చేయకుండా యూనివర్సిటీలలో కోర్సులను రద్దు చేయడం ద్వారా ప్రొఫెసర్ పోస్టులను రద్దు చేయొచ్చని, ప్రొఫెసర్ కి రద్దు చేయడం ద్వారా వాళ్ళ శాలరీ నుంచి తప్పించుకోవచ్చని, స్టూడెంట్స్ కి అకామిడేషన్ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చని, వాళ్ళకి ఫండ్స్ ని కట్ చేయొచ్చని, అట్లాగే ఎంఫిల్ స్టూడెంట్స్ కావచ్చు, పిహెచ్డి స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఫెలోషిప్స్ ఇచ్చే నిధులని వాళ్ళు మిగిలించుకోవచ్చని, ఇట్లా తప్పించుకునే వైఖరితో ఈరోజు విద్యార్థుల మధ్య చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్గా, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు ఈ దేశ పరిశోధనల మీద, యూనివర్సిటీల్లో జరిగే విద్యార్థుల పరిశోధనల మీద గౌరవం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను కావచ్చు, ఈ దేశంలో ఉండే మానవ వనరులు కానీ ఒక క్వాలిటీ వైపు నడిపించడానికి మీరు సిద్ధపడితే తక్షణం దీన్ని పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం. టీచింగ్ రిక్రూట్మెంట్ జరపవచ్చు దాని ద్వారా, అట్లాగే ఫెలోషిప్ ఫెసిలిటీ నుంచి ఇంకా క్వాలిటీని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అవేం చేయకుండా కేవలం మేము కోర్సు క్యాన్సిల్ చేసి దానికి ఇచ్చే నిధులని వాటన్నింటినీ తప్పించుకోవడానికి వైఖరి ఏదైతే సరైనది కాదు. దీన్ని పునరాలోచించాలని చెప్పేసి మేము యూనివర్సిటీ విద్యార్థులుగా కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలను విశ్లేషించడానికి ఎంఫిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి ఒక కోర్సుని ఈ రోజు రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొంతమంది ప్రొఫెసర్లు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మన వివరాలు అయితే తెలుసుకుని చేద్దాం. సార్, ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లో వింటే కొన్ని క్వాలిటీస్ విషయంలో ఏదైనా పర్ఫెక్షన్ ఉండాలంటే ఎంఫిల్ చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. దానివల్ల ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి ఎలాంటి వెసులుబాటు లేదు, కనీసము ఆ యొక్క కోర్సుకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు అసలు? ఐఎమ్ డాక్టర్ పరందాములు సేజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాంట్రాక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఎంఫిల్ వల్ల వాస్తవానికి
పరిశోధన అనుభవం వచ్చి పిహెచ్డి చేయడంలో చాలా ఉపయోగం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే ఎంఫిల్ కోర్సును యూజీసీ ఈ రోజు రద్దు చేయొచ్చు, ఈ సంవత్సరం రద్దు చేసింది. కానీ యూజీసీ కంటే ముందుగానే ఊహించుకున్నారా అధికారులు, లేదా ఇది అవసరం లేదనుకున్నారా తెలియదు. కానీ 2007లో ఉస్మానియా యూనివర్సిటీలో చివరి ఎంఫిల్ నోటిఫికేషన్, 2007 తర్వాత ఇప్పటి వరకు ఎంఫిల్ నోటిఫికేషన్ రాలేదు. నేను కూడా ఎంఫిల్ చేశా సోషియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. నేను 2006 నోటిఫికేషన్ ద్వారా ఎంఫిల్ పూర్తి చేసి 2011లో పిహెచ్డి అడ్మిషన్ వేసి 14లో పిహెచ్డి కూడా పూర్తి చేసిన. 15 సంవత్సరాల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీ అనధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే ఎంఫిల్ నోటిఫికేషన్ ఇవ్వడము మానేసింది. ఒక రకంగా చెప్పాలంటే అనధికారికంగా 15 సంవత్సరాల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీ ఎంఫిల్ కోర్సును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మనకు చూసుకుంటే కేవలం ఆర్ట్స్, కామర్సు, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో మాత్రమే ఎంఫిల్ కోర్సులు ఉన్నాయి. మిగతా కోర్సుల్లో ఎంఫిల్ లేవు, డైరెక్ట్ పిహెచ్డి మాత్రమే ఉంటుంది. అయితే ఈ ఎంఫిల్ కోర్సుకు సంబంధించి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇది యాక్చువల్ గా షార్ట్ టర్మ్ కోర్సు, చాలా 1 year కోర్సు మాత్రమే. ఈ 1 year కోర్సు ఎందుకు, డిగ్రీలో పీజీలో విద్యార్థులకు ఒక పరిశోధన అనుభవాన్ని కలిగించేందుకు వారికి ప్రాజెక్ట్ వర్క్స్ అని, ప్రాక్టికల్స్ అని, అలాగే తర్వాత పీజీలో డిజర్టేషన్ అంటే ఇది ఒక రకంగా ఎంఫిల్ థీసిస్ లాగానే ఉంటుంది. ఇది ప్రధానంగా సైన్స్ విద్యార్థులకు ఎలాగో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఆర్ట్స్ సోషల్ సైన్స్ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ అండ్ ఎంఎస్సి ఇలాంటి పీజీ కోర్సులో ప్రధానంగా ఆర్ట్స్ సోషల్ సైన్స్ ఎంఏ కోర్సులో మాత్రము డిజర్టేషన్ ఎప్పటి నుంచో ఉంది. పరిశోధన చేసేదే, పరిశోధనతోటే పూర్తి చేసేదే డిజర్టేషన్ అంటారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలల్లో నిజాం కళాశాల గాని, తర్వాత ఇతర కళాశాలల్లో కూడా బిఏ కోర్సుల్లో కూడా ప్రాక్టికల్స్ కోర్సులు రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పరిశోధన అనుభవము డిగ్రీ కోర్సుల నుంచే రావాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశపెట్టింది. అయితే ఈ నేపథ్యంలో పరిశోధన అనుభవము ఒకవైపు డిగ్రీ కోర్సుల్లో ఇస్తున్నప్పుడు, మరోవైపు పీజీ కోర్సులో ఇస్తున్నప్పుడు, పీజీ తర్వాత విద్యార్థులు డైరెక్ట్ పిహెచ్డి కోర్సులో చేరడానికి ఒక అవకాశం ఉన్నప్పుడు ఎంఫిల్ కోర్సు చేయడం ద్వారా 1-2 ఏళ్ల కాలము వృధా అవుతుంది అనే ఉద్దేశంతో కాబోలు యూజీసీ కావచ్చు, అంతకంటే ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కావచ్చు దీన్ని రద్దు చేయడం జరిగింది. ఒకప్పుడు 1993 సంవత్సరానికంటే ముందు ఎంఫిల్ కోర్సును కూడా అర్హతగా తీసుకునేది. 93 తర్వాత ఎంఫిల్ కోర్సును అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో అర్హతగా తీసుకోవడం లేదు. ఆ తర్వాత పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్ ఈ వీటిని మాత్రమే అర్హతగా తీసుకుంటున్న క్రమంలో ఎంఫిల్ కోర్సుకు చేసి ప్రయోజనం లేకుండా పోతుందనే ఆలోచన విద్యార్థుల్లో గాని అధ్యాపకుల్లో గాని కలుగుతుంది. కేవలం నోటిఫికేషన్స్ విడుదల చేయకపోవడం వల్లనే ఈ యొక్క కోర్సును పక్కన పెట్టారంటారా? యాక్చువల్ గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో, ఇతర రాష్ట్ర యూనివర్సిటీల్లో ఎంఫిల్ కోర్సును రెగ్యులర్ గా నోటిఫికేషన్ ఇస్తూ కొనసాగిస్తున్నారు, రన్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 15 సంవత్సరాల క్రితము 2007 సంవత్సరంలో నోటిఫికేషన్, అదే చివరి నోటిఫికేషన్. ఆ చివరి నోటిఫికేషన్ తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పలుమార్లు విద్యార్థి సంఘాలు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు ప్రత్యేక కథనాలు కూడా రాసిన సందర్భం ఉంది. కానీ ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఎంఫిల్ నోటిఫికేషన్ వేయకపోవడంతో దాన్ని చాలా మందిగా ఉస్మానియాలో ఎంఫిల్ నోటిఫికేషన్ లేదు, కోర్సు కూడా లేదనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు. ఆ విషయం కూడా మాట్లాడాను. అయితే ఇక్కడ ఏంటంటే ఎంఫిల్ కోర్సు ఈ సమయం అనేది వృధా అవుతుంది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఎలాంటి మార్కులు లేవు. ఇప్పుడు నెట్ కు మార్కులు ఉంటాయి, యూజీసీ నెట్ కు ఒక మార్క్స్ ఉంటాయి, అలాగే సెట్ కు మార్క్స్ ఉంటాయి, ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ కు మార్క్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ సెమినార్స్ కు మార్క్స్ ఉంటాయి. అట్లానే రకరకాల కొన్ని పరిశోధన పీడిఎఫ్ కావచ్చు, రకరకాల వాటికి మార్కులు ఉన్నది. కానీ ఎంఫిల్లో ఎలాంటి మార్కులు, ఆ కేటగిరీలో ఎలాంటి మార్కులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ నియామకాల్లో మార్కులు లేవు, పైగా ఇంకా వారికి ఎలాంటి ఆర్థికమైనటువంటి ఫెలోషిప్లు కానీ ఇంకా ఎలాంటివి లేవు. ఇట్లాంటి సమయం కూడా పోతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే యూజీసీ కంటే ఉస్మానియా యూనివర్సిటీ ముందున్నది. యూనివర్సిటీ
ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను కూడా ఎంఫిల్ పూర్తి చేసిన, నాది కూడా అవార్డు అయింది. నేను అవార్డు అయినందుకు నేనేమో ఎంఫిల్ కోర్సును రద్దు చేసినందుకు నేనేం బాధపడడం లేదు. నేనేమనుకుంటానంటే నాకు సరే ఆ రోజున్న పరిస్థితుల్లో నేను నా ఇంట్రెస్ట్ ఉంది చేసిన, పిహెచ్డి కూడా పూర్తి చేసుకున్నా. ఇప్పుడు ఏమంటున్నట్టే విద్యార్థుల సమయం వృధా కాకుండా పిహెచ్డి మీద పరిశోధన చేయాలనుకునే విద్యార్థులు పిహెచ్డి చేయడానికి ఆసక్తి చూపండి. అలాగే డిగ్రీలో పీజీ కోర్సుల్లో డిజర్టేషన్, పరిశోధన ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్ కంపల్సరీ, ఒకవేళ ఏదైనా ఎక్కడైనా కోర్సులో లేకుంటే కంపల్సరీ పెట్టాలనేది నా సూచన. సార్, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చేస్తున్న విద్యార్థులు ఉన్నారు కొంతమంది, మరి వారి పరిస్థితి ఏంటి ఈ యొక్క కోర్సును రద్దు చేయడం వలన? వాస్తవానికి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది పిహెచ్డి ముందుగా చేస్తాం. ఎందుకంటే మొత్తం కూడా చూసుకున్నట్లయితే రీసెర్చ్ మెథడ్ కావచ్చు, అట్లాగే ప్రాజెక్ట్స్ కావచ్చు, డిజర్టేషన్ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ఒక థీసిస్ ని ఉన్నతమైనటువంటిగా సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి. కాబట్టి దానికి ముందు ఎట్లా చేయాలనేటువంటి పూర్తి ఆలోచనతో, జ్ఞానంతో నేర్చుకోవడానికి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది మాకంటే ముందున్న వాళ్ళందరూ అనేక మంది చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి మతం పేరు మీద శ్లోకాలు కావచ్చు, ఇతరితరటువంటి దేవుళ్ళ యొక్క దేవుళ్ళు అని చెప్పబడేటువంటి వాళ్ళ యొక్క పాఠాలు కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి మొత్తం కూడా దాంట్లో పాఠ్యాంశాలుగా పొందుపరుచున్న పరిస్థితి. వాటి వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు సమాజంలో పిల్లలు అనే కదా అవి పెట్టేది, మరి దాన్ని తీసుకొని రావడం తప్పంటారా? మనిషి గురించి కావచ్చు, సమాజం గురించి కావచ్చు, ప్రకృతి గురించి కావచ్చు, సైన్స్ గురించి ఇవి మాట్లాడాల్సినటువంటి విద్యార్థి ఈ రోజు ఏదో జరిగిందో ఉన్నదో లేదో అనేటువంటి అపోహల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడటం అనేది సరైనది కాదనేది మేము మాట్లాడుతాను. కాబట్టి సైంటిఫిక్ గా ఏదైతే నిరూపించబడిందో, ఏదైతే వాస్తవం ఉన్నదో, ఏదైతే అంగీకరించబడిందో ఆ విషయాలని పాఠ్యాంశాలుగా మాట్లాడాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ కావచ్చు, ఇతరటువంటి ఏ కోర్సులైనా కావచ్చు, సమాజానికి ఉపయోగపడే విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ థీసిస్ ని తీసే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కొత్తగా వచ్చినటువంటి నూతన తరం మొత్తం కూడా ఈ రోజు ఆ విధంగా ఆలోచిస్తుంది. కాబట్టి ఏదైతే గత 4000 నుండి 5000 సంవత్సరాల నుండి అణచివేయబడ్డ కులాలన్నిటి కూడా ఈ రోజు మొత్తం కూడా ఒక పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి సమాజానికి బయటికి చెప్తుంది. కాబట్టి ఈ థీసిస్ ని మొత్తం కూడా బయటికి రాకుండా వాస్తవాలని, నిజాలని బయటికి పొక్కకుండా చేయడానికి ఈ రోజు కోర్సులందరినీ కూడా పక్కబెడుతున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరైతే చరిత్ర ఉన్నదో ఆ చరిత్రని పూర్తిగా వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారు. కానీ మా చరిత్రని, వాస్తవాలని, నిజాలని, మట్టి మనుషుల యొక్క కథల్ని ఈ రోజు రాయటానికి, నిజాన్ని బయటికి తీయటానికి భాగంగా ఈ రోజు రీసెర్చ్ చేస్తా ఉన్నాం. రీసెర్చ్ చేస్తున్న భాగంగా ఈ రోజు ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉందో, విద్యార్థులకు కావచ్చు, ఫెలోషిప్స్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఎక్కడ కేటాయించాలో ఆ కేటాయించిన నిధులు మొత్తం కూడా ₹1 కూడా ఈ రోజు ఇస్తున్నట్టు పరిస్థితి లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆర్జేఎన్ఎఫ్ లాంటి ఫెలోషిప్ అందరూ కూడా ఈ రోజు ఎస్సీస్ అందరూ కూడా నెట్ క్వాలిఫై అయితే మాత్రమే ఉందని చెప్పేసి వాళ్ళొక పూర్తిగా ఆంక్షలు పెట్టినట్టు పరిస్థితి ఉంది. అట్లాగే ఫెలోషిప్ ఇవ్వట్లేదు, స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. మొత్తంగా చూసుకున్నట్టు ఎక్కడ చూసుకున్నా కూడా విద్యా వ్యవస్థనే కింది వర్గాలని, మొదటి తరం విద్యార్థుల్ని పక్కదోవ పట్టించే విధంగా మొత్తంగా విద్యా వ్యవస్థ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు ఈ ఎంఫిల్ లాంటి కోర్సులు కావచ్చు, ఫెలోషిప్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలకి నిధులు కేటాయించే విషయంలో కావచ్చు, మొత్తం కూడా నిర్లక్ష్య ధోరణి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎంఫిల్ విషయానికి వచ్చేసరికి కొంతవరకు ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి ఒక 2 సంవత్సరాల కాలం విద్యార్థులకు వేస్ట్ అయిపోతుందని ఒకరు చెప్తుంటే, మరికొందరేమో దీనికి సంబంధించి అసలు కొంతమంది ఏమో చేసి వేస్ట్ అంటున్నారు, కొంతమంది ఏమో ఈ యొక్క కోర్సుకు ఎలాంటి మార్కులు ఉండవు, అంతేకాకుండా డబ్బులు అంటే స్కాలర్షిప్ విషయంలో ఏమీ రాదు కాబట్టి ఈ కోర్సు చేసి కూడా వేస్ట్ అంటున్నారు. కొంతమంది మాత్రం ఏదైనా విషయాన్ని విశ్లేషించాలి అంటే ఎంఫిల్ చేసిన వాళ్ళకి మాత్రం అవగాహన ఉంటుంది అంటున్నారు. మీరేమంటారు? నా పేరు హబీబ్. నేను రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ని, ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని. సో నేను ఎంఫిల్ చేశాను. అయితే ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేది 1 year అకాడమిక్ ఎంఫిల్ గురించి. సో నేను యాజ్ అ సైకాలజిస్ట్, మాకు సైకాలజీలో 2 years ఆఫ్ ఎంఫిల్ డిగ్రీ ఉంటుంది. అది ఇట్స్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ డిగ్రీ. ఆ ప్రొఫెషనల్ డిగ్రీలో ఎట్లా అయితే
మెడికల్ ఎంబీబీఎస్ వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఎట్లుంటుందో, లేకపోతే నౌ ఇట్ ఈస్ నేషనల్ మెడికల్ కమిషన్, అలానే మా కోర్స్కి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ ఉంటాయి. సో ఎవరైతే ఆ కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ లైసెన్స్ దొరుకుతుంది టు ప్రాక్టీస్ యాజ్ ఎ సైకాలజిస్ట్ ఇన్ ఇండియా. సో ఈ డెసిషన్ వల్ల మొత్తం మెంటల్ హెల్త్ ఫెటర్నిటీ, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే రాబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరం అవుతుంది. దీనివల్ల ఇలాంటి లైక్ యూనో పేషెంట్స్ కానీ ఎవరైతే ఇలాంటి లైక్ మెంటల్ హెల్త్ సంబంధించిన సర్వీసెస్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ రేపు ఫ్యూచర్ లో రాబోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఎంఫిల్ కోర్స్ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎంఫిల్స్ ఉన్నాయి అనే విషయాలు కూడా అర్థం చేసుకోకుండా చాలా బ్లంట్ గా ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఇన్ఎంపెరికల్ గా దే జస్ట్ ఎరాడికేటెడ్ ది థింగ్. దీనికి నేను టోటల్ గా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయంలో ఇప్పటికైనా రివర్ట్ బ్యాక్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భిన్న అభిప్రాయాలు అయితే ఏర్పడ్డాయి. చాలా మంది ఉంటే బాగుంటుంది, కొంతమంది తీసేసిన పెద్ద ఇబ్బంది ఏం లేని పరిస్థితి ఉంది. కానీ ఎంఫిల్ లో కూడా చాలా వరకు చాలా రకాలు ఉన్నాయి. ఇందులో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి, మెడికల్ కి సంబంధించినవి ఉంటాయి, అలాగే వివిధ రకాలుగా ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ కోర్సుకు అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో వాటిని తప్పకుండా ఉంచాలి. దీనిపైన పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసిన తర్వాతనే ఈ యొక్క కోర్సును తీసేయడమా లేదా ఉంచడమా అనే నిర్ణయం తీసుకుంటుంటే బాగుంటుంది అనేది ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్ తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.